ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు అని నేను అడిగితేనే చెప్పింది అంటే నాకు చెప్పకుండా తను బయటికి వెళ్ళాలి అనుకుంది. అది ఎక్కడికై ఉంటుంది? ఫాలో అయితే పోలా? ఇవాళ ఎలాగైనా నీ చేత నా మెడలో ఈ తాళి కట్టించుకుంటాను సిద్ధు. శివుడి తలపైన గంగ ఉంటుంది, అలాగే ప్రస్తుతానికి రెండో భార్యగా అయినా సరే నేను నీ జీవితంలో అడుగు పెడతాను. తర్వాత నీ పక్కనున్న దాన్ని తరిమేసి నీకు ఏకైక భార్యగా ఉండిపోతాను. ఈరోజు ఎలాగైనా నేను అనుకున్నది సాధించి తీరుతాను. నా కోరిక నెరవేరేలా దీవించు తల్లి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. ఏమిటమ్మా? ఈ దండని అందరి సమక్షంలో సిద్ధు చేత నా మెడలో వేయించాలి. అపచారం అమ్మా, అతనికి ఆల్రెడీ పెళ్ళయింది. మళ్ళీ నీ మెడలో దండెలా వేస్తాడు? అది మహాపాపం. కావచ్చండి, కానీ మీరేదో దేవాదాయ ధర్మశాఖలో పెద్ద పోస్ట్ కోసం అప్లికేషన్ చేసినట్టున్నారు. నిజమేనమ్మా, కానీ 2 ఏళ్ల నుండి పెండింగ్లో ఉందమ్మా. నేను మినిస్టర్ మునుస్వామి కూతురుగా చెప్తున్నాను. ఆ పెండింగ్ లో ఉన్న పని స్పోర్ట్ లో అయిపోవాలి అంటే మీరు నేను చెప్పిన పని చేయాల్సిందే. చెయ్యొచ్చమ్మా, కానీ ఆలోచించుకుని త్వరగా చెప్పండి. అమ్మా, నువ్వొక పని చెయ్యి. అక్కడ దేవుడమ్ముంటుంది, ఆవిడ్ని కలు. అలాగే. హలో విశ్వ, వస్తున్నావా? బయలుదేరాను జాను, నువ్వు బయలుదేరావా? నేను ఇందాకే ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చానురా. ఓకే జాను, నేను వస్తున్నాను. నేను కూడా నీతో చాలా విషయాలు మాట్లాడాలి. సరే, నేను మా ఇంటికి కాస్త దూరంలో వీధి చివరిలో వెయిట్ చేస్తున్నాను. వచ్చి పికప్ చేసుకుంటావా? సరే జాను, నేను వస్తున్నాను. కాస్త త్వరగా వచ్చేరా ప్లీజ్. 5 మినిట్స్లో నీ దగ్గర ఉంటాను, సరేనా? బాయ్. అరే ఒరే అంటుందంటే ఆ విశ్వగాడితోనే మాట్లాడింది. అంటే వాణ్ణి కలవడానికే బయటికి వచ్చి నాకు కూరగాయలకని అబద్ధం చెప్పింది. ఓ, సంథింగ్ ఈజ్ రాంగ్.
మీరేంటి ఇక్కడ? ఇక్కడున్నావేంటి జాను? ఆ, అది కాళ్ళు నొప్పులు పడుతున్నాయని ఇక్కడ నుంచున్నాను సార్. జాను ఏంటి వెనక్కు వెళ్ళమని సైగ చేస్తుంది? అయితే కాళ్ళు నొప్పి పెడుతున్నాయని ఇక్కడున్నావన్నమాట. ఆ, మ్, అవును సార్. మరి కూరగాయలన్నా? అదే సార్, నా పర్స్ని ఇంట్లో మర్చిపోయాను. కూరగాయలు తీసుకోవాలంటే డబ్బులు కావాలి కదా. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి పర్స్ తీసుకుని అప్పుడు కూరగాయలు తీసుకుందామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సార్. బాగానే కవర్ చేశాను అనుకుంటున్నావు, కానీ నాకు నిజం తెలిసిపోయిందిగా. సరే జాను, ఇంటికి వెళ్దాం పద. కమ్. నువ్వు వచ్చింది కూరగాయలు కొనేందుకు కాదు జాను, నా మనసును గాయపరచడానికి. జాను, మ్? నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. కూరగాయలు తీసుకోవాలంటే డబ్బులు కావాలి కదా. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి పర్స్ తీసుకుని అప్పుడు కూరగాయలు తీసుకుందామని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సార్. ఇన్ని రోజులు నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ జాను విషయంలో ఒక్క తప్పు కూడా చేయలేదు. ah